వెల్కమ్ బ్యాక్. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారిని అరెస్ట్ చేస్తామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే 41A కింద నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. గత వైసీపీ పాలనలో కాకినాడను అడ్డాగా మార్చుకొని పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ దందా జరిగిందని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. ఒకే కుటుంబ కనుసన్నల్లో ఇది జరిగిందని మంత్రి తెలిపారు. సిస్టమ్ ద్వారా సరఫరా చేసే రైస్ని చాలా దారుణంగా గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఊహించని విధంగా కాకినాడని ఒక అడ్డాగా మార్చేసుకుని ఇక్కడి నుంచి బ్రోకెన్ రైస్, బాయిల్డ్ రైస్ అని నమోదు చేయించుకుని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నాం. సో 50,000 మెట్రిక్ టన్నులు మేము సీజ్ చేస్తే అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము భావించాం. దానికి కలెక్టర్ గారు 6A కేసెస్ అని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతోంది. 6A కేసెసే కాదు, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం. వాళ్ళకి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తవగానే 41A నోటీసులు వెళ్ళి వాళ్ళని లీగల్గా చేయాల్సిన కార్యక్రమం అరెస్టులతో సహా మొదలవుతాయి. ఈ సందర్భంలో మీరందరూ కూడా మేము కొన్ని చర్యలు ఏవైతే మేము చేపట్టాము ఎన్ఫోర్స్మెంట్ విధానంలో, ఎందుకంటే ఈ చెకింగ్ జరగాలి, పొరపాటు జరగకూడదు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ప్రతి కిలో ప్రభుత్వానికి 43 రూపాయల 30 పైసలు మాకు ఖర్చు అవుతుంది.